రాజకీయం ఎలా అనుకుంటారు అసలు నాకు అర్థం కావట్లేదు. ఆయన ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా అతని ఫ్యాన్స్ అని వాళ్ళు ఎవరి ఇంటికైనా చూసి పలకరించడం, వాళ్ళకి కావాల్సిన సాయం చేయడం అది కామన్. అది ఆయనకి అలవాటు. అది కొంతమంది మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కొంతమంది దగ్గరికి ఎయిర్పోర్ట్లు అక్కడ ఇక్కడ బయట కనిపించినా సరే ఫోటో తీసుకుందామన్నా సరే గెంటేస్తారు. కానీ అది కాదు. ఒకసారి ఆయన ఫ్యాన్ అని తెలిసాక ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన ఖచ్చితంగా సాయం చేస్తారు ఆయన. అది కూడా రాజకీయం చేస్తే ఈ జనాలకి కళ్ళు లేవో చెవులు లేవో నాకు అర్థం కావట్లేదు. వాడు కరెక్ట్ గా ఉంటే ఎదురు గురించి మాట్లాడమని చెప్పండి. వాడే కరెక్ట్ గా లేనప్పుడు ఎదురు గురించి ఏం మాట్లాడతాడో. వాడు అసలు ఏంటి ఎమ్మెల్యే ఏదో సంథింగ్ ఏదో మరి ఎన్నికల్లో ఎందుకు వెళ్ళలేదు మనకి ఇద్దరు ఎన్నికల్లో. ఆడు పెద్ద తప్పు సొత్తుగాడు వేస్ట్ వేరేవాడు. వాడి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనసేన అనేది ఏంటో కానీ అందరికీ తెలుసు. కరోనా టైంలో కానించి ఎప్పుడైనా సరే దేవ విషయాలను కొండగట్టేటి ఎవ్రీథింగ్ ఎక్కడైనా సరే ఆయన స్థానం ఆయనది. ఆయనకి పోటీ ఎవరు లేరు, దానికి సాటి ఎవరు కాదు. ఖచ్చితంగా అయితే తెలంగాణ కూడా వస్తారు. ఆయన కన్ఫర్మ్ గా వస్తారు. ఆంధ్రాలో ఎలాగో ఉన్నారు, ఇక్కడ కూడా అంతే ఉన్నారు. ఆయనకి కనిపించిన ఫ్యాన్స్ ఉన్నారు. రామదండు తెలుసా? రామదండు అంటే హనుమాన్ దండు. ఆ టైప్ లో చాలా మంది ఉన్నారు. అది తెలంగాణ వాళ్ళే ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు కూడా అక్కర్లేదు. వేస్తారు, ఎందుకయ్యారు? ఇక్కడ ఏంటంటే సరిగ్గా నిలబడలేదు ఈయన. అయితే మామూలుగా అంతేకాని ఆయన కరెక్ట్ గా వచ్చి నిలబడితే ఎందుకు అవ్వదు? ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ ఎవరి దాకా ఎందుకు ఓటు బరాబర్ చెప్తున్నా. ఇక్కడ ఓటు నేను కూడా వేసా. నేను ఎక్కువ బీజేపీ, పవన్ కళ్యాణ్. మాట్లాడు. ఒక విషయం చెప్పనండి, చాలా మంది ఆంధ్ర తెలంగాణ విమర్శిస్తున్నారు. కానీ ఆంధ్ర తెలంగాణ ఒకటే. సమయం వచ్చేసరికి అంతా ఒకటే అవుతుంది. ఎందుకంటే ఆంధ్ర జనమన్నా తెలంగాణ జనమన్నా వేరు వేరే ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కొత్త వచ్చి ఆంధ్ర తెలంగాణ వేరు చేస్తున్నాం. కష్టమైనప్పటికీ తెలంగాణ ఆంధ్రాకి ఏదైనా అయ్యేటప్పటికి తెలంగాణ వాళ్ళు ఆదుకుంటారు జనాభా. ఒకవేళ ఇక్కడ తెలంగాణలో ఏదైనా అయితే ఆంధ్ర వాళ్ళు ఖచ్చితంగా ఆదుకుంటారు. ఇక్కడ తెలంగాణ ఒక్కలే కదా బతుకుతున్నది. ఆంధ్ర నుంచి వస్తున్నారు, ప్లస్ యూకే ఇంకా బీహార్ ఎవరికి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు. వాళ్ళని అందరినీ ఏమంటలేదు. కానీ ఆంధ్ర వాళ్ళు అని కొంతమంది మాత్రమే చేస్తున్నారు. కొంతమంది చెత్త ముస్లింస్ కొంతమంది అందరినీ అంటలేదు. ముస్లింస్ అందరినీ అంటలేదు. కొంత ముస్లింస్ కూడా మంచిగా ఉన్నారు. ఇలాంటి ముస్లింస్ అంటున్నాను అంతే. మాలో గొడవలు తెచ్చి ఆంధ్ర తెలంగాణ కొట్టుకుంటే వాళ్ళకేమన్నా ఇదా? అంటే మేమందరం కొట్టుకుని చచ్చిపోతుంటే వాళ్ళు ముస్లింస్ ఒక్కలే ఉందామనుకుంటున్నారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక ఆమె చూస్తుంది, నోరా అయితే అన్న వాళ్ళకి దెబ్బ అర్థం కావట్లే, ఇష్టం వచ్చని మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూరుకున్నారు అనుకో, అది ఏమవుతుందో దానికే తెలీదు. దుమ్ము కొట్టుకుపోతుంది. ఏం మాట్లాడుతుంది అసలు? ఆ తెలంగాణ దాని అయ్యే జాగిరా దాని అమ్మ మొగ్గురు సొమ్మ ఏమనుకుంటుంది అది? ఎందుకని ఊరుకుంటాం? మాకు ఎందుకని ఊరుకుంటాం? మా సహనం కాస్త ఎగిరింది అనుకో, మాకంటే ఇంకొకరు ఉండరు. మా దాంట్లో ముస్లింస్ కూడా ఉన్నారు. మేమందరం అన్నదమ్ములు లెక్క ఉంటాం. తెలుసుగా బసీర్ అన్న మేము ఒక టీము. మా కులం మత భేదాలు లేవు. మా మధ్య ఇంటి పారంభోక మండలి కొంతమంది వచ్చి పెడతా ఉంటారు. ఎంతమంది వచ్చినా మా ఐక్యత ఇలాగే ఉంటది. ఆంధ్ర తెలంగాణ ఎప్పుడు కలిసే ఉంటాం. సరైన చేతిలో పెడితే మంచిగా ఉంటది, చెత్తగా పెడితే సంకనాకిపోద్ది. ఒకటండి, ఇది ప్రజారాజ్యం కాబట్టి ప్రజలే ఎన్నుకోవాలి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేది. అది ఎవరైనా కానీ ఇప్పుడు నమ్మి ఓటేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రజారాజ్యం లేదు. అది ఎలా ఉందంటే రాజకీయ రామందులాగా మమ్మల్ని పీక్కు తింటున్నారు. మామయ్య బతుకుతూ మేము ట్యాక్స్ అవి కడితే వాళ్ళు జేబులు ఇంటికి పెట్టుకుంటున్నారు. అది కాదు. సామాన్యులైన చాలా మంది ఉన్నారు. జాబులు లేక ఎంతమంది యువత రోడ్డు పడుతున్నారు? ఎంతమంది పసిపిల్లలు ఎంతమంది రోడ్డు మీద ఉన్నారు? చదువు ఉంటుందా సరిగ్గా? కొద్ది రోజులకి గవర్నమెంట్ చదువులు కూడా తీసేస్తారు. ఎందుకంటే అందరూ పెద్ద స్కూల్ అంటే వెళ్తున్నారు. పెద్ద స్కూల్ వెళ్తున్నారు, సూసైడ్ అవుతున్నాయి, చచ్చిపోతున్నారు అది కట్టలేక. దాని వల్ల గవర్నమెంట్ స్కూల్ అని చదివించుకోవచ్చు కదా.